హాయ్, అందరికీ నమస్కారం. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నోటిఫికేషన్లో ముఖ్యమైన వార్తలు. సీనియర్ రెసిడెంట్ పోస్టులో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వారణాసి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం వివిధ సంఖ్యల పోస్టుల సంఖ్య 21. దరఖాస్తు ఫీజు 500. అర్హులైన అభ్యర్థులు 2025 నవంబర్ 11లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులో ఏపీ రాజమహేంద్రవరంలోని ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమ్యూనికల్ అగ్రికల్చర్ ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్ ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. మొత్తం పోస్టులు వచ్చేసి సంఖ్య 27. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 14వ తారీఖు నవంబర్ 2025. ఇక నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ 2026 కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ 2026 పథకానికి NTA ప్రకటన జారీ చేసింది. ఈ పరీక్ష ఉత్తీర్ణులైన SC బాలబాలికలకు CBSE అనుబంధ ప్రైవేట్ విద్యా సంస్థల్లో 9, 11 తరగతుల ప్రవేశాలు పొందవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ 9 నవంబర్ 2025. ఇక దరఖాస్తు చేశారా? ఇవి లాస్ట్ ఉద్యోగాలకు కింద ఉద్యోగాలకు నేడే లాస్ట్ డేటు చివరి తేదీ. AVNLలో 98 జూనియర్ టెక్నికల్ పోస్టులో NSNTC STC సర్టిఫికేట్ 10th ఉత్తీర్ణతో పాటు కనీసం 2 నెలల ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు. ఇక హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్లో జనరల్ మేనేజర్ పోస్టులో డిగ్రీ, PG లేదా MBAలో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు. ఇక డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఉద్యోగానికి PG, BTech, MTech ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు. పూర్తి వివరాలు మరిన్ని నోటిఫికేషన్ల కోసం QR కోడ్ స్కాన్ చేయండి. ఇక క్రమబద్ధీకరణకు ఉద్దేశించింది తొలి లిఖిత రాజ్యాంగ చట్టం. భారత రాజ్యాంగం చరిత్ర బ్రిటిష్ పాలిత భారతదేశంలో ప్రారంభమైంది. భారతదేశంలో తమ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలు, సంస్థలు, వ్యవస్థలు, పరిపాలన అంశాలు ఆ తర్వాతి కాలంలో దేశ రాజ్యాంగ నిర్మాణానికి పునాదులు వేశాయి. భారత రాజ్యాంగ పరిమాణం నామ క్రమం 1600 నుంచి 1950 వరకు సాగింది. మొదట పలు యుద్ధాల్లో గెలుస్తూ తమ స్థానాన్ని బదిలపరుచుకున్న ఆంగ్లేయులు తర్వాతి కాలంలో పలు చట్టాలు రూపొందించి పాలన సాగించారు. ఇక భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం. భారత రాజ్యాంగం నిర్మాణ పరిణామ క్రమాన్ని BC రావత్ అనే పండితుడు 6 దశాబ్దాలుగా విభజించాడు. అవి: మొదటి దశ 1600 నుంచి 1773, రెండవ దశ 1773 నుంచి 1858 వరకు, మూడవ దశ 1858 నుంచి 1909 వరకు, ఇక నాలుగవ దశ వచ్చి 1909 నుంచి 1935 వరకు, ఇక ఐదవ దశ వచ్చి 1935 నుంచి 1947 వరకు, ఆరో దశ వచ్చేసి 1947 నుంచి 50 వరకు. దీంట్లో మొదటి దశ ఇవన్నీ ఇంపార్టెంట్. 1773 నుంచి 1858 వరకు. దీంట్లో రెగ్యులేటరీ చట్టం 1773 నుంచి ఉన్న అంశాలు. దీంట్లో చార్టర్ చట్టం 1793 నుంచి బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ ఇండియా చట్టం 1784 తర్వాత చేసిన చట్టాలను చార్టర్ చట్టాలుగా పేర్కొంటారు. డాక్టర్ అంటే ఒప్పందం అని అర్థం. బ్రిటిష్ ఇండియా చట్టం 1784. రెగ్యులేటరీ చట్టంలోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1784లో ఈ చట్టాన్ని ఆమోదించింది. దీంట్లో ఇవి: బోర్డ్ ఆఫ్ కంట్రోలర్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ అమర్త్య సేన్ శాస్త్రవేత్తల విశేషాలు. ఈయన ప్రముఖ ఆర్థికవేత్త, తత్వవేత్త, మేధావి, పేదరిక సంక్షేమం, సామాజిక న్యాయ, మానవ అభివృద్ధిపై అనేక పరిశోధనలు చేసి ఆర్థిక శాస్త్రవేత్తగా పేరొందారు. ఈయన కేవలం ఆర్థిక వృద్ధిపైనే కాకుండా ప్రజా శ్రేయస్సును మెరుగుపరచడం గురించి ఆలోచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని గడిపేందుకు అవకాశం ఉండాలని ఆయన భావించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక సవాళ్లను, మానవాళి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టిన సిద్ధాంతాలు, రచనలు ఆదర్శంగా ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన పరిశోధనలు, సిద్ధాంతాలు. ఇక దీంట్లో అవార్డులు, సొసైటీ గౌరవాలు, ఎకనామిక్ ఇంపార్టెన్స్ సొసైటీ, ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, ఇందులో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా దీంట్లో ఇదికి వచ్చిన అవార్డులు: అమెరికా ప్రభుత్వం నేషనల్ హ్యూమనిటీస్ పథకం ఇచ్చింది. తర్వాత 2020లో జర్మన్ బుక్ ట్రేడ్ శాంతి బహుమతి కూడా అందుకున్నాడు. అమర్త్య సేన్ అర్థశాస్త్రం నోబెల్ బహుమతిని ఏ సంవత్సరంలో గెలుచుకున్నారు? ఏ విభాగంలో నోబెల్ అందుకున్నాడు? తొలి భారతీయుడు నిలిచాడు. ఇవన్నీ క్యూఆర్ చేసుకుంటాయి. ఇది కరెంట్ అఫైర్స్. India and the United States have signed a 10 years defense framework agreements on 31 October 2025, marking a new era in their growing
participation in the agreement exchange between Defense Minister Rajnath Singh and USA Secretary of War Pete Hegseth in Kuala Lumpur. ఇక మాదిరి ప్రశ్నలు. ఏ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సైనిక వ్యాయామం ఎక్సర్సైజ్ మైత్రి 14వ ఎడిషన్ను 2025 సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు మేఘాలయలో ఉమ్రాయోలో నిర్వహించారు. దీంట్లో భారత్, థాయిలాండ్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కపాస్ కిసాన్ యాప్ ఏ పంటకు సంబంధించింది? దీంట్లో పత్తి. కింద వచ్చేసిన ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? సెప్టెంబర్ 2. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం దీన్ని ప్రతి 100 మరణాలలో ఆత్మహత్యగా ఉంటున్నారు. ఇది ఒకటి. ఇవన్నీ చూసుకోండి. దీంట్లో ఇంకో కరెంట్ అఫైర్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకు భారత నూతన రాయబారి ఇటీవల ఎవరు నియమితురాలు? డాక్టర్ దీపక్ మిత్తల్. మహిళా క్రికెట్ను ప్రోత్సహించడానికి ఐసీసీ ఇటీవల ఏ సంస్థతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది? గూగుల్. ఇక 2026 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు ఇక్కడ నిర్వహించినారు? న్యూఢిల్లీ. ఇక 2025 ప్రపంచ మానవ అభివృద్ధి నివేదిక ప్రకారం మొదటి 3 ర్యాంకులు సాధించిన దేశాలను గుర్తించండి. దీంట్లో 2025 మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం కంటే మెరుగు ఉన్న దేశాలను గుర్తించండి. ఇక లింగ సమానత సూచిక. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంట్లో భారతీయ మానవ అభివృద్ధి సూచి ప్రభావితం చేసే సవాళ్ళు, పరిష్కారాలు. ఇక కరెంట్ అఫైర్. దీంట్లో భారత 53 ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2025 అక్టోబర్ 30న ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన నవంబర్ 24న సిజేఐగా ప్రమాణ చేశారు. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవులు కొనసాగుతారు. ఇక భారత 50 ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చంద్రచూడ్ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ అధిక కాలం సిజేఐగా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఎయిర్పోర్ట్ లేని దేశాల జాబితా. దేశాభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాల్లో విమానయాన రంగం ఒకటి. వాయుమార్గాల ద్వారా రవాణా అనేది వేగవంతమైన, ఖరీదైన విధానం. ఈ రంగం ఆధునిక ప్రపంచంలో రవాణాలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రయాణికుల సరుకుల తరలింపులోను, దేశాలను దూరాలను దగ్గర చేస్తూ పర్యాటక వాణిజ్యం లాంటి ఎన్నో రంగాలకు వెనుదన్నుగా నిలుస్తుంది. 6వ దేశము మోనాకో. లిechtenstein, శాన్ మారినో, వాటికన్ సిటీ. ఇటలీ రోమ్లో ఉంది. తక్కువ వైశాల్యం కారణంగా ఎయిర్పోర్ట్ కట్టడం అసాధ్యం. దీంట్లో పోస్టులు టెక్నీషియన్ పోస్టులు. హోమ్ బాబా క్యాన్సర్ హాస్పిటల్ ముజఫర్ తాత్కాలిక ప్రాతిపదికన టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. మొత్తం పోస్టులు 13. 60 అభ్యర్థులు 14 నవంబర్లో 25 వరకు హాజరు కావచ్చు, అంటే ఈ నవంబర్. ఇంటర్న్షిప్ పోస్టులు. డిఆర్డీఓ టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, చండీగఢ్. ఇంజనీరింగ్ సైన్స్లో అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంటర్న్షిప్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టులు సంఖ్య 41. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ ఈ నెల 17 నవంబర్ 2025. ఇక ప్రాజెక్టు స్టాఫ్ ఉద్యోగాలు. రాజస్థాన్ పిలానీలో షాజహాన్ కాలంలో మొఘల్ వాస్తు శిల్పకళ అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. షాజహాన్ అనేక కట్టడాలను ఆగ్రా, ఢిల్లీ నగరాలను నిర్మించాడు. దీనిలో అగ్రా కోటల నిర్మాణాలు ఇవి విశిష్టతలు. దీన్ని 1631 నుంచి 53 మధ్య ఉప్మాద్ ఈసా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎర్రకోట నిర్మాణాలు.